హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్చర్ లేదంటే చుడవ. మా సైడ్ దీన్ని చుడవ అని పిలుస్తారండి. అంటే దీన్ని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క స్టైల్లో పిలుస్తూ ఉంటారు కదా. సో మా సైడ్ దీన్ని చుడవ అంటారనమాట. దీని ప్రత్యేకత ఏంటంటే బర్త్డేస్ నుంచి ఏ ఫంక్షన్ అయినా సరే ఈ చుడవ అనేది కంపల్సరీగా పెడతారు కదండి. సో అంత ఇంపార్టెంట్ అయిన ఈ చుడవాని మనం ఈజీగా హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. బయట కొనాలి అంటే మనకి కేజీ వచ్చేసి 400 అలా చెప్తూ ఉంటారు కదా. అండ్ అలాగే ఎలాంటి ఆయిల్లో ఫ్రై చేస్తారో మనకు తెలీదు. తక్కువ బడ్జెట్లో హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తానండి. మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. బయట టేస్ట్ కంటే మనం ఇంట్లో చేసుకొని తినే చుడవ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ అడిగేంతలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ చుడవ కోసం మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వరకు దాల్ముడిని వేసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సోడా ఉప్పును వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ఓవర్ నైట్ పాటు నానబెట్టేసుకోవాలి. దాల్ముడి అంటే ఏం లేదండి, మనకి కందులు లాంటిది. ఇది కూడా కందుల్ని గ్రైండ్ చేస్తే మనకి కందిపప్పు ఎలా వస్తుందో దాల్ముడిని గ్రైండ్ చేస్తే మనకి మైసూర్ పప్పు అనేది అలా వస్తుంది అనమాట. ఓకేనా, దాన్నే దాల్ముడి అంటారు. ఇప్పుడు దీన్ని ఒక ఓవర్ నైట్ పాటు నానబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చూస్తే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కందులు ఎలా ఉంటాయో ఇది కూడా అలానే ఉంటుంది. ఇలా పట్టుకొని చూడండి, పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దాల్ముడి అనేది పర్ఫెక్ట్ గా నానిపోయినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని ఒక 2 times వరకు బాగా వాష్ చేసేసి ఒక పొడి క్లాత్ మీద వాటర్ ఏమి లేకుండా ఉండేటట్టు 1/2 hour పాటు ఆరబెట్టేసుకోండి. ఇది వాటర్ ఏమీ ఉండొద్దండి. వాటర్ ఉన్నట్లయితే మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు చిటపటా అంటుంది. సో వాటర్ అంతా ఆరిపోయేంత వరకు ఒక 1/2 hour పాటు నానబెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దాంట్లోకి దాల్ముడిని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి శనగపప్పును కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పును కూడా ఒక ఓవర్ నైట్ పాటు బాగా నానబెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చూస్తే మనకి ఆ శనగపప్పులో నుంచి కొద్దిగా పుల్లటి వాసన అనేది వస్తుంది అనమాట. ఆ వాసన అనేది రాకుండా ఒక 4 to 5 times వరకు బాగా క్లీన్ చేసుకొని దీన్ని కూడా సేమ్ ఒక పొడి క్లాత్ మీద ఒక 1/2 hour పాటు వాటర్ ఏం లేకుండా ఆరబెట్టేసుకోండి. మీకు కలుపుకోవటానికి వీలుగా ఉండే ఒక గిన్నెని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 3 glasses ఆఫ్ శనగపిండి, 1 glass బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. మనం పిండ్లు ఏదైనా తీసుకునేటప్పుడు జల్లించి తీసుకోవాలండి. సో నేను అందుకని జల్లెల్లోనే డైరెక్ట్ గా వేసిస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 tablespoon వరకు సాల్ట్ ని యాడ్ చేసుకోండి అండ్ 1/2 tablespoon వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని జల్లించుకోండి. ఇలా జల్లించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకు కలుపుకునేటప్పుడు ఉండలేమి లేకుండా పిండి అనేది చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలా జల్లించుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పండి కంటే కొద్దిగా లూజ్ గా ఉండేటట్టు ఈ పిండిని కలుపుకోవాలండి. మనం మరీ గట్టిగా కలుపుకుంటే మనకి కారపూస గిద్దె ఒత్తేటప్పుడు చాలా హార్డ్ గా అనిపిస్తుంది. సో అందుకని కొద్దిగా ఇలా లూజ్గా కలుపుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 glass వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీరు కూడా ఇదే గ్లాస్తో తీసుకున్నట్లయితే 1.5 glass వరకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దాంట్లోకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాక ఏ గ్లాస్తో అయితే శనగపిండిని తీసుకున్నారో అదే గ్లాస్ తోటి ఇప్పుడు 2 glasses ఆఫ్ శనగపిండిని తీసేసుకోండి. నెక్స్ట్ 1 glass వరకు బియ్యపిండిని తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 tablespoon వరకు ఉప్పు, 1 tablespoon వరకు కారం, 1/2 tablespoon వరకు పసుపు, కొద్దిగా వంట సోడాని వేసుకోండి. అంటే సోడా ఉప్పును వేసేసుకోండి. ఇందాక మనం కారపూస కలుపుకునేటప్పుడు ఇవేమీ వేయలేదండి. మనం బూందీ వేసుకునేటప్పుడు మాత్రం సోడా ఉప్పుని కంపల్సరిగా వేయాలి. లేదంటే బూందీ అనేది పర్ఫెక్ట్ గా పొంగదు, మనకు కరకరలాడుతూ ఉండదు అనమాట. సో అందుకని సోడా ఉప్పు బూందీ చేసేటప్పుడు కంపల్సరీగా వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 2 glasses ఆఫ్ వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అలా అని 2 glasses డైరెక్ట్ గా పోయకుండా కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ దోశ పిండి ఎలా ఉంటుందో ఆ క్వాంటిటీలో ఇప్పుడు మనం ఈ పిండిని కలుపుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఉండలేమి లేకుండా స్మూత్ గా కలిసేటట్టు దోశ పిండి టెక్స్చర్ వచ్చేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది. ఇలా ఉంటే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలండి. మనం పిండి వంటలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కళాయి కొద్దిగా వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మనం కారపూసని ఆయిల్లో వేసినప్పుడు అది పొంగుతుంది కదా, ఆ పొంగు అనేది గ్యాస్ మీద పడకుండా ఆయిల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను
స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా వేసేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఈ లోపు మనం కారపూస గిద్దల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ కారపూస కోసం సన్నగా ఉండే గిద్దల్ని తీసుకోవాలి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా సన్నగా ఉండే పూసని సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు ఈ హీట్ అయిన ఆయిల్లోకి మనం కారపూసని ఒత్తేసుకోవాలి. చూసారా, ఇలా బాగా హీట్ అయితేనే మనకి త్వరగా కాలిపోతుంది. ఇలా వేయగానే ఇది ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందండి. ఒక 5 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. కాబట్టి ఆయిల్లో వేయగానే పొంగు ఆగిపోగానే ఒక్కసారి తిప్పేసుకొని తీసేసుకోండి. చూసారా, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కలర్లోకి చేంజ్ అవ్వగానే కారపూసను తీసేసుకొని వేరే బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న బూందీ బ్యాటర్ ఉంది కదా, దాన్ని బూందీ గరిటెలోకి వేస్తూ బూందీని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బూందీ గరిటె లేదు అనుకోండి, మీ ఇంట్లో చిల్లుల గంటె ఉంటుంది కదా, ఆ చిల్లుల గంటెతోనైనా వేసుకోవచ్చు. లేదంటే చిల్లుల గిన్నె ఉంటుంది కదా, ఆ చిల్లుల గిన్నెలోనైనా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకున్న తర్వాత బూందీ అనేది మనం పర్ఫెక్ట్గా కాలిందా లేదా అని తెలుసుకోవడానికి బూందీని ఇలా గరిటెలోకి వేసుకొని కొద్దిగా దాన్ని ఇలా కలుపుతూ ఉంటే మనకి సౌండ్ అనేది వస్తుంది అనమాట. పైకి కిందికి అన్నప్పుడు మనకి వేగిపోయినట్టు సౌండ్ అనేది వస్తుంది. అలా సౌండ్ వచ్చినట్టయితే బూందీ అనేది మనకు పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు. చూసారా, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పట్టుకోగానే మనకి ఇలా విరిగిపోతే మనకి బూందీ ఉడికిపోయినట్టు. కొద్దిగా మెత్తగా ఉన్నా సరే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు నాకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వేగిపోయింది. సో దీన్ని కూడా వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి అదే గరిటెలోకి మనం ఏ గ్లాస్తో అయితే దాల్ముడి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పల్లీల్ని తీసుకోండి. ఈ పల్లీలు కూడా అంతే అండి, బాగా హీట్ ఉన్న ఆయిల్లో వేసేస్తే కొద్దిగా చిటపట అని పగిలిపోతూ ఉంటుంది పల్లీలు. అప్పుడు మనకి పల్లీలు అనేది పర్ఫెక్ట్గా వేగిపోయినాయి. పల్లీలు కనుక మాడిపోతే మనకి పల్లీలు తినేటప్పుడు టేస్ట్ బాగోదండి. పల్లీలు మాడకుండా కొద్దిగా చిట్లకానే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి దాల్ముడిని ఫ్రై చేసుకుందామండి. ఇందాక మనం ఆరబెట్టుకున్నాం కదా దాల్ముడిని, అది వాటర్ ఏమీ లేకుండా మొత్తం ఆరిపోయింది అనుకుంటేనే ఆయిల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ దాల్ముడిని కొద్దిగా గరిటెలోకి వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాల్ముడిని డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే మనం తీయటానికి చాలా టైం పడుతుందండి. సో అందుకని మనం గరిటెలోనే కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ దాల్ముడి వేగిపోయింది అని తెలియటానికి మనకి ఏంటి అంటే, ఈ దాల్ముడి ఆయిల్లో పెట్టినప్పుడు ఆ పొంగు అనేది వస్తుంది కదా, ఆ పొంగు అనేది ఆగిపోవాలండి. అలా ఆగిపోయినప్పుడే మనకి ఈ దాల్ముడి అనేది డీప్గా ఫ్రై అయిపోయినట్టు అనమాట. పొంగు ఆగిపోకుండా తీసినట్లయితే అవి కొద్దిగా మనకి మెత్తగా ఉంటాయి, లోపలి వరకు ఫ్రై అవ్వవు. సో ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మాకు అలా కూడా ఆ పొంగు ఆగిపోయేది ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటే ఒకటి నోట్లో వేసుకొని తింటే కర అనే సౌండ్ వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు. ఇలా దాల్ముడిని వేపుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఆరపెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, సేమ్ ఆ శనగపప్పును కూడా కొద్దిగా ఆ గరిటెలోకి వేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి. సేమ్ దాల్ముడిని ఎలా ఫ్రై చేసుకున్నామో అదే ప్రాసెస్ అండి. ఇది కూడా వేగేటప్పుడు ఆ పొంగు అనేది ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడే మనకి శనగపప్పు కూడా పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు అనమాట. ఇప్పుడు ఈ శనగపప్పు కూడా వేగిపోయింది కదా, చూస్తున్నారు కదా, ఆ కలర్లోకి రాగానే తీసేసుకోండి. ఎక్కువగా ఫ్రై అయితే ఇది కూడా మాడిపోయినట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ శనగపప్పు వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి జొన్న అటుకులు ఉన్నాయనుకోండి మీ దగ్గర, జొన్న అటుకుల్ని కూడా బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ జొన్న అటుకుల్ని వేసుకోవాలండి. ఈ జొన్న అటుకుల్ని వేయగానే తీసేయాలి. ఈ జొన్న అటుకుల్ని కూడా మీకు కావాల్సినన్ని వేయించుకేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మీ దగ్గర ఈ రైస్ అటుకులను కూడా ఒక 50 గ్రామ్స్ వరకు వేయించుకోవాలి. ఈ రైస్ అటుకులను కూడా ఆ గరిటెలోకి వేసేసుకొని ఇలా డిప్ చేస్తూ వేయించుకోవాలండి. ఇవి ఎక్కువగా హీట్ ఉన్నట్టయితే మాడిపోతుంది. గరిటెని ఇలా ఆయిల్లో డిప్ చేయగానే ఇవి త్వరగా వేగిపోతాయండి. ఇలా డిప్ చేసి ఈ అటుకుల్ని వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దాంట్లోకి కరివేపాకును వేయించుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. కరివేపాకు లేకపోతే మనకు మిక్చర్ అనేది టేస్ట్ అస్సలు రాదు. సో అందుకని కరివేపాకుని కంపల్సరిగా ఎంత ఎక్కువగా ఉంటే అంత వేయించుకోండి. కరివేపాకు కూడా అంతేనండి, బాగా వేగిపోవద్దు. బాగా వేగిపోయినట్టయితే మనకి కలిపేటప్పుడు చిదిరిపోతూ ఉంటుంది. ఇలా ఆయిల్లో పెట్టగానే చిటపట అంటుంది, ఆ టైంలో తీసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని కొద్దిగా దూరగా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని కొద్దిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేయించుకున్న ధనియాలు జీలకర్రని వేసేసుకోండి.
ఈ ధనియాలు జీలకర్ర వేసుకోవటం వల్ల మనకు టేస్ట్ బాగుంటుందండి. ఇవి మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోకి ధనియాలు జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీ కారానికి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిపాయలని వేసేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత బాగా మిక్సీ పట్టొద్దండి, కొద్దిగా చిదిరిపోతే సరిపోతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ క్వాంటిటీలో ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు కలుపుకోవటానికి వీలుగా ఉండే ఒక పెద్ద డేక్షాన్ని తీసుకోవాలి, అంటే ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. ఇప్పుడు దాంట్లోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కారపూస ఉంది కదా, ఆ కారపూసని దాంట్లో వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఆ కారపూసని మొత్తం చిదిపేసి చిన్న చిన్న ముక్కలుగా వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు దాంట్లోకి ఇందాక వేయించుకున్నవన్నీ వేసేసుకోవాలి. పల్లీలు, రైస్ అటుకులు, బూందీ, జొన్న అటుకులు, దాల్ముడి అండ్ శనగపప్పు, వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఆ జొన్న అటుకుల్ని కొద్దిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అవి ప్రెస్ చేస్తే విరిగిపోతాయి అనేది ఏం ఉండదండి, అలా కలుపుకుంటేనే మనకి మిక్చర్ అనేది పర్ఫెక్ట్గా కలిసిపోతుంది అనమాట. ఇలా ఒకసారి పైకి కిందికి కలుపుకున్న తర్వాత ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, ఆ వెల్లుల్లి కారం ముద్దని ఈ గిన్నెలోకి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఎలాగో మనకి కొద్దిగా ముద్దలాగా ఉంటుంది కాబట్టి కలవటానికి కొద్దిగా టైం పడుతుందండి. ఒక 5 మినిట్స్ వరకు అలా కలుపుతూ ఉంటే మిక్చర్ మొత్తానికి కలిసిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మీకు టేస్ట్ తగ్గినట్లయితే కొద్దిగా కారపొడి అండ్ అలాగే సాల్ట్ని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, ఆ కరివేపాకును వేసేయండి. లాస్ట్లోనే వేయాలండి కరివేపాకు, ముందుగా వేస్తే మనం కలుపుకుంటాం కాబట్టి కరివేపాకు అనేది చిత్రిపోతుంది. సో అందుకని ఫైనల్గా కరివేపాకును వేసేసుకొని ఒక్కసారి కలిపేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిక్చర్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా ఏదైనా రెసిపీ మీకు ఈజీ మెథడ్లో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను అలా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.